ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా అనకాపల్లి దార్లపూడి వద్ద చంద్రబాబుకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు పరిశీలించనున్నారు. అక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శిస్తారు చంద్రబాబు. దాదాపు గంట సేపు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సిఐఐ కాన్ఫరెన్స్ కు హాజరై అనంతరం విశాఖలో పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పర్యటన అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు చంద్రబాబు. సీఎం హోదాలో తొలిసారి ఉత్తరాంధ్రకు వస్తున్న చంద్రబాబుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక సీఎం చంద్రబాబు పర్యటనపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో 5 ఏళ్లుగా విశాఖలో విధ్వంసం సృష్టించారని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మెడ్కెట్ పనులపై కార్యాచరణ నిర్దేశిస్తారని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులను సమీక్షించి తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు. కీలక ప్రాజెక్టుపై రూట్ మ్యాప్ డిసైడ్ చేస్తారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం పర్యటన జరగబోతుందని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలంలోని దార్లపూడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ దగ్గర చేరుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకున్న చంద్రబాబు నాయుడుకి అయితే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ఏపీ స్పీకర్ అయ్యర్ పాత్రతో సహా అందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి ప్రధాన కాలువ ఉందో, ప్రధాన కాలువ నిర్మాణం పనులకు సంబంధించి కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లో అక్కడ చేరుకొని ఆ కాలువ నిర్మాణానికి సంబంధించి కూడా ఉన్నటువంటి స్థితిని, దీన్ని ఎప్పుడులాగా పూర్తి చేయొచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి పని ఎంతవరకు జరిగింది అనేది కూడా దాని మీద సమీక్ష చేసి అనంతరం అక్కడి నుంచి మరాసేపట్లో అంటే 12:40కి అయితే విజయనగరం జిల్లా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అయితే చేరుకుంటారు. అక్కడ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు ముందుకు సాగాయి, అదేవిధంగా భవిష్యత్తులో దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయొచ్చు అనే అంశాల మీద అయితే సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి భోగంలోని అటు దార్లపూడి దగ్గర కూడా పోలీస్ బందోబస్తు, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా దార్లపూడి నుంచి మరి కాసేపట్లో భోగాపురం కూడా చేరుకునే అవకాశం కనిపిస్తున్నాయి. పర్యటించి ఏదైతే 2700 ఎకరాల భూసేకరణ జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అధికారులు అడిగి తెలుసుకునే కనిపిస్తే అనంతరం ఏదైతే సంస్థ జిఎంఆర్ సంస్థ ఉందో ఆ జిఎంఆర్ సంస్థతో కూడా సమీక్ష నిర్వహించి దీన్ని ఎప్పుడులోగా పూర్తి చేయరు అనే అంశం మీద కూడా సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఇక్కడి నుంచి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ సమీపంలో ఉన్నటువంటి మెడ్టెక్ సంస్థకి అయితే చేరుకొని అక్కడ మెడ్టెక్ సంస్థ ఏవైతే వైద్య పరికరాలు తయారవుతున్నాయో అక్కడ కార్మికులు కూడా ముఖాముఖి నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు. అక్కడ కూడా ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు అన్నింటినీ కూడా అవగాహన చేసుకుని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అవకాశాల మీద కూడా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అక్కడే ఏర్పాటు చేసినటువంటి సిఐఐ రివ్యూలో కూడా దాదాపు 2 గంటల పాటు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అతను అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని విమానాశ్రయం నుంచి సాయంత్రం 6 గంటల నుంచి కూడా అధికారులు సమీక్ష చేస్తారు. ఏదైతే గత 5 ఏళ్లుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి స్థితిగతులు ఏంటో, ఎంతవరకు పూర్తయ్యాయి, వాటిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా దేన్ని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవచ్చు, దానికి ముందుకు తీసుకెళ్లారు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి అనేటువంటి అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే దార్లపూడి వద్ద ఉన్నటువంటి పోలవరం ఎడమ కాలువను అయితే చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ఈ రోజంతా కూడా బిజీ షెడ్యూల్లో చంద్రబాబు గడపబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ఎయిర్పోర్ట్ లో రివ్యూ అనంతరం కూడా తిరిగి స్వగృహానికి చర్యవాడు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకి. దీనికి సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కూడా ఇక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నాయి. టీడీపీ స్టాండ్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ పర్యటిస్తామని చెప్పి ఆ నేపథ్యంలో కేంద్ర మంత్రితో కూడా అవకాశం ఉంటే కలిసే అవకాశాలు కూడా ఎయిర్పోర్ట్ లో లేకపోలేదు. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు పర్యటన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పి ఎస్ రాజు, సీఎం చంద్రబాబు టూర్ పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. రాజధాని పేరుతో 5 ఏళ్లుగా విశాఖలో విధ్వంసం సృష్టించారని అనిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా తీసుకొచ్చంటారు?
గత 5 ఏళ్లుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో కూడా విశాఖపట్నం రాజధాని చేస్తానంటూ చెప్పుకొచ్చింది. అదేవిధంగా విశాఖ పరిపాలన రాజధానిగా ముహూర్తాలు కూడా ఖరారు వచ్చిన నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో విలువైన భూములను ఆక్రమించుకున్నారు. ఆ అడ్డదారుల్లో వాటిని సొంతం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా భూములను ఆక్రమించుకున్నారు. విశాఖలో విధ్వంసం సృష్టించారు. భయానక వాతావరణాన్ని కూడా సృష్టించి ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే ఆ చర్యలకు ఎక్కువ పాల్పడ్డారంటూ కూడా గత కొన్నాళ్ళుగా కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా అనేక సందర్భాలు అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా కూడా చేస్తారంటూ రహిత విశాఖపట్నంగా అదే విధంగా ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి వాతావరణం ఉందో వాతావరణం అంతా కూడా చక్కదిద్ది గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా సరిచేయమంటూ కూడా ఇప్పటి వరకు చెప్పిన తాజాగా ఈ రోజు కూడా హోంమంత్రి అదే వ్యాఖ్యలు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రజలకు అందరికీ మంచి జరిగే విధంగా ఉంటాయని, గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా తిరిగి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో సత్సంబాలు కొనసాగే విధంగా ప్రభుత్వ పాలన ముందుకు వెళ్తుందని చెప్పి ఇప్పుడు మన చూడవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.
ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా అనకాపల్లి దార్లపూడి వద్ద చంద్రబాబుకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ప్రెజెంట్ పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి భోగారం ఎయిర్పోర్ట్ ను సందర్శించనున్నారు చంద్రబాబు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే తొలిసారిగా సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు అయితే విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా దార్లపూడి దగ్గర చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి మంత్రులు అలాగే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రులు కూడా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే ఎస్తరాయవరం మండలం దగ్గర ఉన్నటువంటి దార్లపూడి దగ్గర నిర్మాణం జరుగుతున్నటువంటి పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి కూడా పనులు అయితే పరిశీలిస్తున్నారు. ఇక్కడ గత 5 ఏళ్లుగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్మాణ కార్యక్రమాలు జరగలేదు కాబట్టి దీన్ని త్వరలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ రోజు అయితే ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. నేపథ్యంలోనే ఈ పనులు ఎంతవరకు పూర్తయి, అదేవిధంగా ఎప్పటిలోగా ఇట్లా ప్రారంభించవచ్చు అనే దాని మీద కూడా అధికారులు వివరాలు అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారిగా విశాఖపట్నం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ముందుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు అయితే పరిశీలిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణం చేస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు కూడా పరిశీలిస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత దాదాపు అక్కడ సేకరించినటువంటి 2700 ఎకరాలకు సంబంధించి స్థలం ఏదైతే ఉందో దీన్ని పరిశీలించి అదేవిధంగా అక్కడ ప్రస్తుతం జిఎంఆర్ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి వాటి ప్రోగ్రెస్ కూడా అడిగి తెలుసుకునే అవకాశాలు కనిపిస్తుంది. నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడి దీన్ని ఎప్పుడులోగా పూర్తి చేయొచ్చు అనే దాని మీద ఒక అవగాహనకు అయితే రావడం జరుగుతుంది. అనంతరం తిరిగి మళ్ళీ విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి మెడ్టెక్ సంస్థకు సంబంధించి ఏవైతే వైద్య పరికరాలు తయారవుతాయో ఆ సంస్థకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కూడా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటనకు అయితే చాలా ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది. ఏదైతే ఉత్తరాంధ్రలో గత 5 ఏళ్లుగా విధ్వంసం జరిగిందని చెప్పి రాష్ట్ర హోంమంత్రి అనిత అయితే ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే గత పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించిన వాటిలన్నింటినీ కూడా చక్కదిద్దే కార్యక్రమాన్ని చంద్రబాబు బాధ్యతగా తీసుకున్నారని చెప్పి సంకేతాలు ఇవ్వడానికి ఈ రోజు పర్యటన అయితే ముఖ్య ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అదే ఇదే సంకేతాలు అయితే ప్రజలకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పర్యటన వెనక కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పడం కూడా ఒక పరిస్థితిగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా చక్కదిద్దే కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ అయితే అవకాశం లేకుండా కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వాటికి సంబంధించి గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు పర్యటన మొత్తం కూడా కనీసం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరలక్ష్మి, ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం విమానాశ్రయంలో అంటే సాయంత్రం మొత్తం ఉదయం నుంచి 3 జిల్లాల పర్యటన అనంతరం కూడా విమానాశ్రయంలో అధికారులతో అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏమైనా జరిగిందా, లేదంటే గతంలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా పూర్తి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని ప్రకారం రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే వీటిలన్నింటినీ చూసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.